జై వారాహి మాత. అమ్మ, కామెంట్స్ పెట్టి డిలీట్ చేయకండి, సరేనా? అమ్మ, నువ్వు అడుగుతున్నావు కదా, నీ జాతకరీత్యా 2026లో చాలా బాగుంది తల్లి. నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు. దయచేసి ఎవరైనా కామెంట్ పెట్టినప్పుడు దయచేసి డిలీట్ చేయకండి. అర్థమవుతుందా తల్లి? అమ్మ, నువ్వు ప్రతిదానికి నెగిటివ్గా ఆలోచిస్తున్నావు. 2026లో నీ జీవితం చక్కగా ఉంది, నాకు ఏది రాదు అన్న ఫిక్స్ అయిపోయావు అసలు నువ్వు మైండ్లో బాగాన. ఆ మైండ్ నుంచి బయటకు వస్తే ఖచ్చితంగా 2026లో చక్కగా ఉంది. అర్థమవుతుందా? నీ మీ అబ్బాయికి ఈ సంవత్సరంలో ఉద్యోగం అవకాశం ఉంది. ఖచ్చితంగా సాధిస్తాడు. కాకపోతే తల్లి, నువ్వు ఏం చేస్తున్నావు అంటే, రాదు అన్న మైండ్ సెట్ ఎక్కువగా ఊహించేసుకుంటున్నావు. అది ఫిక్స్ అయిపోయి నీ మైండ్లో ఇంకా అదే నడుస్తుంది. అందరికీ వస్తుంది, మా అబ్బాయికే రాదు అన్న థాట్ ఎక్కువ నీ మైండ్లో నడుస్తుంది. అది తీసే తల్లి నువ్వు. తర్వాత నీకు ఒక విషయం చెప్పాలమ్మా. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, శ్రద్ధగా విని తల్లి. ఒక ఊరిలో వర్షాలు పడడం చాలా రోజుల నుంచి ఆగిపోయాయి. పంట పొలాలకు నీళ్ళు అందించాల్సిన సమయంలో వర్షాలు ఆగిపోయాయి. వర్షాలు పడాల్సిన టైంలో అప్పుడు ఆ ఊర్లో ఉన్న ప్రజలందరూ కలిసికట్టుగా ఈ టైంలో ఎలాగైనా వర్షాలు పడాలి అని దేవుని మనందరం కలిసి ప్రార్థిద్దామని పంట పొలాల్లోకి బయలుదేరారు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కలిసికట్టుగా. కానీ అక్కడున్న ఒక్క బాలుడు మాత్రం గొడుగు పెట్టుకొని వెళ్ళాడు. గొడుగు పెట్టుకొని వెళ్ళిన వెంటనే అక్కడ వర్షాలు పడ్డాయి. ఇక నేను చెప్పింది నీకు అర్థమైందా తల్లి? అంటే మనం దాన్ని బలంగా నమ్మాలి. నమ్మడం వేరు, బలంగా నమ్మడం వేరు. ఈ విషయం నీకు జాగ్రత్తగా అర్థమయ్యే ఉంటుంది. నీకనే కాదు, ఇక్కడ చాలామంది నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఇక నేను చేయనా, మీ మైండ్ని మార్చుకోండి. జై వారాహి మాత, జై జై వారాహి మాత. ఓం శ్రీమాత్రే నమః.